కూడొచ్చున్నాము మీ అందరికీ వందనాలు. ఈరోజు నెహెమ్యా గ్రంథంలో 2:17 చదవండి. 2:17 చదవండి. నెహెమ్యా 2:17 అయితే వారితో నీట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీద నిద్ర రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుడుము రండి. హల్లెలూయా. యెరూషలేము మందిరం శత్రువుగా పడిపోయింది. దాడి చేశాడు శత్రువులు మందిరం మీదకి. అర్ధశస్త అనే రాజు ఉండేవాడైతే ఆరాధన పరిపాలనలో శత్రువులు ఏం చేశారు? మందిరాన్ని పడేశారు, కాల్ చేశారు, గందరగోళం చేశారు మందిరాన్ని. ఎప్పుడైతే మందిరం పడిపోయిందో నెహెమ్యా అనే ఒక ఆయన మందిరం కట్టాలని చూశాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఆత్మ తీసుకుని కట్టాడు. మొత్తం 40 daysలో అయిపోయింది మందిరం. ఇక్కడ మనం నేర్చుకోవచ్చు ఏంటంటే 40 రోజుల్లో కట్టారు మందిరాన్ని. ఎన్నో రోజులు కాదు, 40 రోజుల్లో కట్టారు. కట్టిన మందిరం ఎంత అద్భుతంగా కట్టారంటే సుందరమైన మందిరం అది. మందిరం ఎవరు కట్టిన చూద్దాం ముందు. మోషే కాలంలో ఏం చేసేవాళ్ళు? ప్రత్యక్ష గుడారం పెట్టుకునేవాళ్ళు. అంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇలా ఉండేది మోషే కాలంలో. ఇంకా దావీదు రాజు మొదలయ్యారు. రాజు దావీదు, తర్వాత సొలొమోను. ఇక్కడికి వచ్చేప్పుడు దేవుడికి ఒక అర్థమైన మందిరం కడదాం అనుకున్నాడు దావీదు. దావీదు కట్టాల్సిన మందిరం ఎవరు కట్టాడు? సొలొమోను కట్టాడు. సొలొమోను ఎవరు చెప్పండి? దావీదు కొడుకు. మళ్ళీ పడిపోయింది మందిరం. అక్కడ 2-3 సార్లు పడిపోతే నెహెమ్యా మందిరం కట్టాడు మళ్ళీ. అంటే రాజు దగ్గర ఆజ్ఞ తీసుకోండి, వేరే రాజు దగ్గర. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ విధంగా ఎవరైనా మీ మందిరాలు అంటే మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి, ప్రార్థన జీవితం కావచ్చు, పెళ్లి కావచ్చు, ఈ పడిపోయిన మందిరం మళ్ళీ కడతాడు దేవుడు. హల్లెలూయా. ఈ విధంగా కడతాడు. ఎప్పుడైనా మీ మందిరం పడిపోయిన మందిరం కట్టగలడు దేవుడు. 40 రోజుల్లో కట్టే మందిరాన్ని. అంటే ఎన్ని రోజుల్లో? 40 రోజులు. 40 రోజుల్లో కట్టే మందిరాన్ని అంత సులువు కాదు. నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి, పడిపోయిన మందిరాలు. ప్రార్థన మందిరం, ఇంకా పెళ్ళి, ఇంకా చెప్పండి. ప్రార్థన మందిరం చెప్పలేదా? పెళ్ళి, శుభకార్యాలు, ఉద్యోగం, ఎన్ని మందిరాలు. దాన్ని మళ్ళా కట్టగలడు దేవుడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుడు ఎందుకన్నా మందిరం పడేసిందంటే మీరు మీ వైపు చెడుతనం ఉంది, అందుకు మందిరం పడేస్తాడు దేవుడు మీ జీవితాల్లో. చెడుతనం కావచ్చు, ఇంకా మంచి లేని, వినయం లేని, చెడుతనం, ప్రార్థన లేని జీవితం, ఇవన్నీ ఉంటే ఏమైందంటే మందిరం పడిపోతుంది. మీరు ఎంతో ఆశగా కట్టుకున్నారు మందిరాన్ని, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడాలనుకున్నారు, కానీ చూడలేకపోయారు. ఇప్పుడు దేవుడు అంటున్నా, ఆ మందిరం మళ్ళీ కడతాను నేను మీ జీవితాల్లో. హల్లెలూయా. మళ్ళీ కడతాడు మందిరాన్ని. పడిపోయింది ఎందుకంటే నా ఆత్మీయ జీవితం పడిపోయింది, అందుకే మందిరం పడిపోయిందని ఏడవకండి. ఆత్మీయ జీవితం కట్టగల దేవుడు ఒక్కడే. దేవుడు ఆశీర్వదించగలడు. అసలు మందిరం ఎందుకు పడిపోయింది? అసలు మీ జీవితంలో శ్రమలు, కష్టాలు ఎందుకు వస్తాయంటే పాపం వల్ల. మీరు చేసిన పాపాన్ని బట్టి మందిరం పడిపోయింది.
మీ జీవితాల్లో. దాన్ని ఆశ్రయింపబడాలంటే యేసు కావాలి మీ జీవితాల్లో. బైబిల్ ఇంకొక 5 రొట్టెలు 2 చేపలు విన్నారు కదా. 5 రొట్టెలు 2 చేపలు. ఒక చిన్న కుమారుడు, చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు దేవుడికి ఇచ్చాడు. యేసుకి యేసు ఏమంటాడు, ఆశీర్వదించాడు దేవుడు. ఏమైంది? 5,000 మంది తిన్నారు ఆ రొట్టె చేపలు, ఇంకా మిగిలి 12 గంపలు. అప్పుడు భయపడ్డాడు జనం, మాకు ఆకలేస్తుందేమో, మాకేంటి, మాకు ఫుడ్ లేదు, అది తెచ్చుకుని అయిపోయింది, ఎవరు మా కడుపు నింపగలరంటే దేవుడు ఒక్కడే. ఆస్వాదించాడు వాటిని. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి తిన్నారు వాళ్ళు. ఎక్కడికి వచ్చినాయి అంటే దేవుడు ఆస్వాదింపబడింది. ఇంకో చోట మన్నా లేదు, ఆకాశంలో అన్నం లేదు, ఇశ్రాయేలు జనం కృంగిపోయారు ఎడారిలో. అప్పుడేమైందంటే ఆకాశంలో మన్నా పడింది. వాళ్ళకి తెలియదు మన్నా వచ్చిందని. ఆకాశం నుండి ఏరుకొని తినేవాళ్ళు, తీసుకొని సేకరించేవాళ్ళు. ఆ విధంగా దేవుడు కూడా మీ జీవితంలో కార్యాలు చేయగలడు. మీ పడిపోయిన మందిరాలు కావచ్చు, ప్రేగాలలో కావచ్చు, ఇంకా మీ ఆత్మీయ జీవితం కావచ్చు, మళ్ళీ కట్టగలడు దేవుడు. ఈరోజు ఎవరైతే యేసు నమ్ముకొని వెంబడిస్తారో వాళ్ళ ప్రేగాలు మళ్ళీ కట్టబడతాయి. బండ ఎవరైతే బండ మీద ప్రేగాలు కడతారో ఎప్పటికీ పడిపోదు. బండ పడిపోదు. తుఫాన్ వచ్చినా, సుడిగాలు వచ్చినా పడిపోతుంది. మనం కూడా ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి. అప్పుడు మందిరం కట్టగలం మనం మన జీవితాల్లో. శోధన శ్రమలు ఎన్నో ఉన్నాయి, మన కోరికలు కూడా నెరవేరట్లేదు. ఎందుకంటే దేవుడి చిత్తం లేదు. 2 పాయింట్లు దేవుడి చిత్తం లేదు. ముందు పాపం, ఆ తర్వాత దేవుడి చిత్తం. దేవుడి చిత్తం లేదు మీ జీవితాల్లో. మీ ఇష్టానుసరమైన జీవితం అయిపోయింది. దేవుడు అంట ఆ మందిరాన్ని కట్టడానికి నేను ఉద్దేశించిన కట్టగలడు, లేకపోతే ఉద్దేశించకపోతే కట్టలేరు. అంటే దేవుడి బండ మీదే మందిరం కట్టగలం. హల్లెలూయా. దేని మీద? దేవుడి మందిరం బండ మీద మనం కట్టగలం. బండ యేసు. ఇంకో చోటు మోషే, నీళ్ళు లేవు, అయ్యో దాహం, ఆహారం లేక 10 రోజులు గడపవచ్చు, నీళ్ళు లేక 2 రోజులు కూడా ఉండలేము మనం. ఇశ్రాయేలు అల్లాడిపోయారు ఎడారిలో నీళ్ళు లేవు అని. మోషే ఈ బండ కొట్టు, ఏమైనప్పుడు నీళ్ళు వస్తాయి. అయ్యో చాలా మంది నీళ్ళతో చనిపోయారు నీళ్ళు లేక. ఎప్పుడైతే మోషే బండ మాట్లాడబడి కొట్టాడో నీళ్ళన్నీ వచ్చేసి తాగేశారు, దాహం తీర్చాడు దేవుడు. ఎప్పుడైతే మనం ప్రాణాలు కట్టాలనుకున్నామో అంటే మన ఆత్మీయ జీవితాల్లో శ్రమంలో కావచ్చు, అద్భుతాల్లో కావచ్చు, ఏదైనా వాటిలో ప్రాణాలు అనుకున్నామంటే కట్టే దేవుడు ఒక్కడే. ప్రార్థన చెయ్యాలి, ఆత్మీయంగా జీవించాలి, యేసుని వెంబడించాలి, శిలువ మోయాలి, ఎన్ని చెయ్యాలి. మనం ఆత్మీయంగా నిలబడాలి. ఎన్ని చేయగలం. ఎన్ని పడిపోయి అంటే దేవుడే పడేసి మళ్ళీ కట్టగలరు మీరు. ఆ మందిరం పూర్తయిపోయింది. యేసే మందిరం ఎంతో సుందరమైన మందిరం, శత్రువుల చేత ఇరుక్కోబడింది. ఇప్పుడు మన మందిరం మన జీవితాల్లో శత్రువుల చేత ఇరుక్కుపోయిన శత్రువుల దగ్గర మనకి విచారించేది ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే మన జీవితాలు మార్చగలడు. పడిపోయిన ప్రకారంలో కట్టగలడు, శత్రువులను తరిమి కొట్టగలడు. హల్లెలూయా. వచ్చిన వాటిని దేవుడు దీవించును గాక. ఆమేన్.